సో మీ జర్నీ ఇప్పుడు దీని గురించి కనుక్కుంటాం, మీ మూవీస్ ఏంటి, మీ సీరియల్ ఎలా, ఆ జర్నీ అంతా మనం కనుక్కుందాం. ఫస్ట్ ఏంటంటే విజయవాడ అమ్మాయిలకి చాలా టెక్ ఎక్స్ట్రా ఎక్కువ పొగరు అంటారు. అది ఉంటే తప్పేంటండి, ఉంటే తప్పేంటి ఉందంటారు. ఉండకపోతేనే ప్రాబ్లమ్, ఉంటే తప్పేంటి అంటున్నాను. ఒకళ్ళ వల్ల ఒకళ్ళ బిహేవియర్ వల్ల నష్టం కలగనప్పుడు అది కరెక్టేనండి. సో విజయవాడ వాళ్ళకి ఉందంటారు. ఉండాలి కూడా, ఎవరికైనా. విజయవాడ అని కాదండి, విజయవాడ అనేస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు మినిమం ఉండాలి, ఓవర్గా ఉండకూడదు. ఐ వోంట్ సే దట్, మినిమం అయితే ఉండాలండి. లేదంటే ఈ రోజుల్లో కష్టం. సో అలా అంటారనమాట. ఫిక్స్ అయిపోండి విజయవాడలో. అంటే అందరు కొద్దిగా ఫీల్ అవుతారు, అందరికి లేదేమో. అంటే యాటిట్యూడ్ అంటే ఒకటండి, ఎదుటి వాళ్ళు చూసే విధానం బట్టి ఉంటుందండి. ఇప్పుడు నాకు ఎవరో తెలియని వాళ్ళు వచ్చి పక్క నుంచి ఉంటే నేను హాయ్ చెప్పాలి అని అనుకోవడం అతని యాటిట్యూడ్. అతను ఎవరో నాకు తెలియదు, నేను ఎందుకు చెప్పాలనేది నా యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకే ఎదుటి వారి యాటిట్యూడ్ కనిపిస్తుంది బేసిక్గా. యా. సో మీరు ఒక దగ్గర చెప్పడం జరిగింది ఏంటంటే, ఫేస్బుక్లో కట్టుపుల్ల చీర కట్టినా సరే ఫేస్బుక్లో తెగ హాయిలు మెసేజ్లు అలా రెస్పాండ్ అవుతుంటారు అబ్బాయిలు. అదేవిధంగా అది మామూలు కట్టెపుల్లకే అన్నారు. మరి ఇంత అందమైన హిమజాకి ఎంతమంది లవ్ ప్రపోజల్ చేశారు మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్న విషయం గురించి ఒక విషయం చెప్పాలండి. నేను అది నా సెన్స్ ఏంటంటే ఫేస్బుక్ సోషల్ వెబ్సైట్ గురించి అది విషయం చెప్పడం జరిగింది. లేదు, నేను సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది ఒక రోజు. ఎందుకంటే కొంతమంది ఇలా కామెంట్ చేశారంటే మగవాళ్ళు మేము ఎలా కనిపిస్తున్నాం అని కొంతమంది జెంట్స్ రియాక్ట్ అయ్యారు. ఒరే బాబు, నేను అన్నది వెబ్సైట్స్ గురించి జెంట్స్ గురించి కాదు. ఎలా గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజం కొట్టుకున్నట్టు ఉంది మీరు. సోషల్ వెబ్సైట్లో ఎవరో 80% ఫేక్ ప్రొఫైల్సే ఉంటాయండి నాకు తెలిసి. సో నేను అలా అన్నాను, ఏ ఫోటో పెట్టినా లైక్స్ కొడతారు, ఫస్ట్ ఫ్రెండ్ అవ్వాలని చూస్తారు. నేను ఆ సెన్స్లో అన్నాను. కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు, తప్పుగా అర్థం చేసుకుని ఉంటే ఐఎమ్ సో సారీ. సో కమింగ్ టు ద పాయింట్, ఎంతమంది ప్రపోజ్ చేశారంటే ఈ రోజుల్లో అండి, టు బీ ఫ్రాంక్, అమ్మాయి అంటే మళ్ళీ చెప్తున్నా మినిమం చాలామంది ప్రపోజ్ చేస్తారండి. ఓకే, వాళ్ళకు ఉండేవాళ్ళు వాళ్ళకు ఉంటారు. ఏమంటారు, కంటికి నచ్చిందే మనసుకి ఎవరు నచ్చరు. ఓకే, కంటికి నచ్చింది మనసు వరకు వెళ్తుంది. ఆ టేస్ట్ అనేది వేరీ అవుతుంది, ఒకరికి ఒక్కొక్కరు నచ్చుతారు. మనకు నచ్చిన వాళ్ళు ఇంకొకరు నచ్చవచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరో చేత ప్రపోజ్ చేయించుకునే ఉంటారు. సో వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. సో ఆ విధంగా ఒకరైతే కాలేజ్ డేస్లోనే ఒకప్పుడు చాలా ఫ్యాన్స్ ఉన్న మీకు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాక ఇంకా పెరిగిపోయి ఉంటారు. పెరిగిపోయారేమో కానీ మీరు అన్నారు చూసారు ఇందాక యాటిట్యూడ్ విషయం గురించి. యాక్చువల్లీ నేనేంటో తెలిసిన వాళ్ళకి ప్రాబ్లం లేదండి. నేనేంటో తెలియని వాళ్ళు అసలు నా దగ్గర కూడా రారు, నన్ను అసలు భయపడతారు. సో అది నాకు ఇక్కడ హెల్ప్ అవుతుంది. ఎవరు నా దగ్గర రారు, కనీసం ప్రపోజ్ కూడా చేయలేను. సో మీరు నాకు తెలిసి ఏంటంటే చాలా సాఫ్ట్, డౌన్ టు ఎర్త్. వేరే వాళ్ళు అనుకునేది మనకి అది పక్కన పెడదాం కాదు. సో ప్రపోజ్ చేయడానికి రాలేదు, భయపడ్డారంటారా? భయపడ్డారు, అసలు ఎవరు ఇంతవరకు ప్రపోజ్ చేయలేదు. ఈజ్ ఇట్ ట్రూ? అయ్యో. సో ఒక పర్సనల్ క్వశ్చన్ అయితే, ఎవరు చేయలేదు అన్నారు కాబట్టి అంత పర్సనల్గా అయితే నేను చెప్పను. పర్లేదు, చెప్పకండి. అది స్కిప్ అనుకుందాం, అప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇన్నాక తెలుసు పర్సనల్ లేదు. సరే, కాలేజ్ డేస్లో ఒక అబ్బాయిని ఇష్టపడ్డారు, వన్ సైడ్ లవ్, ఆ తర్వాత ఇంకా లైట్ తీసుకోవడం జరిగింది, అతను చెప్పకుండా అలా మిగిలిపోయారు అనేది ఒక స్టోరీ. అది కాలేజ్ కాదండి, మీరు సరిగ్గా గ్యాదర్ చేయలేదు. అయితే ఉందా లవ్ స్టోరీ? లేదు, స్కూల్లో జస్ట్ లైక్ చూడడం అంతే, నవ్వడం అంతే. దానికి ఎంగేజ్ లో అది జస్ట్ వెరీ కామన్. అది ఏంటంటే దూరంగా పెట్టే కొద్దీ పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ట్ అవుద్దని చూస్తారు, చెప్తారు చూసారు. నో కో ఎడ్యుకేషన్, చాలా మంచి స్కూల్, చాలా స్ట్రిక్ట్ అనమాట. మనం వద్దన పనే చేయాలనిపిస్తుంది. బాయ్స్ గర్ల్స్ మాట్లాడకూడదంటే చూడాలనిపిస్తుంది. జస్ట్ చూసి జస్ట్ లైక్ ఫ్రెండ్షిప్ అనమాట ఆ టైంలో. అంటే మిగతా వాళ్ళందరూ రాంగ్గా తీసేసుకొని దాన్ని ఓవర్గా రియాక్ట్ అయిపోయారు. మా పేరెంట్స్ అండ్ స్కూల్ టీచర్స్ అండ్ వాళ్ళు అలా రియాక్ట్ అయిపోయారు. అంటే మాకు కూడా చిన్న ఏదన్నా ఇది మిస్లీడింగ్ ఉండుంటుంది టీచర్స్కి. బట్ ఆ టైంలో అది జరగబట్టే నా లైఫ్లో ఒకటన్నా స్వీట్ మెమరీ ఉంది స్కూల్కి సంబంధించి. తర్వాత మీరు అసలు అది లేకుండా ఉంటే దేర్ ఇస్ నథింగ్. అసలు మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు అబ్బా అబ్బాయిలకి అసలు ఏ విధంగా కూడా. అందుకనే ఎవరు హిమజాంటి భయపడుతున్నారేమో మరి. భయం కాదులే కానీ ఈమెతో ఎందుకు అబ్బా, మనకెందుకు రిస్క్, ఏమంటదో, ఏం గొడవ చేస్తుందో, అరుస్తుందో, తిడుతుందో. మంచి వాళ్ళైతే ఓకే అన్నట్టు మీరు క్లారిటీ ఇవ్వట్లేదు మరి. అట్లానేం కాదు, ఐమ్ జస్ట్ కిడింగ్. సో మీరు విజయవాడలో పుట్టిన అమ్మాయి విజయవాడకి ఒక సెలబ్రిటీ లాగా వెళ్ళారు, 3rd anniversary ఆఫ్ జాస్ అలుకాస్. సో ఆ ఫీలింగ్ ఎలా ఉందండి? చాలా హ్యాపీగా ఉందండి. మనం పెరిగిన ప్లేస్ నుంచి మనం సెలబ్రిటీగా ఇన్వైట్ చేయబడడం, ఆ రోజు స్పెషల్ గెస్ట్గా పిలిచి ఐ వాజ్ సో హ్యాపీ అనమాట. మా డాడీతో వెళ్ళాను ఆ రోజు, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ బికాస్ యువర్ పేరెంట్స్ మస్ట్ హావ్ ఫెల్ సో హ్యాపీ. సో ఆ విషయం పక్కన పెడితే ఒక దగ్గర హెడ్లైన్ చదివాను, ఏంటనంటే
వాళ్ళ పేర్లు బయట పెడితే కాపురాలు కూలిపోతాయని అసలు అదేంటి వాట్ ఇస్ మీరు ఎలా షాక్ అయ్యారో నేను అలా షాక్ అయ్యాను. యాక్చువల్గా నేను నవీన అని ఆర్టిస్ట్, తను ఇలాగే మీలాగే మీ ప్లేస్లో కూర్చొని చాలా నార్మల్గా మాట్లాడాము. ఆ టైటిల్ చూసి షాక్ అయ్యాను. ఇప్పటికీ నేను అడగలేదు తన్ని, ఈ టైటిల్ నువ్వు పెట్టావా, ఎవరు పెట్టారు నేను అడగలేదు. దట్ ఈస్ యూజ్లెస్ అనిపించింది. ఇంకా ఆల్రెడీ రీచ్ అయిపోయింది పబ్లిక్ వ్యూస్ బాగా వచ్చాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కామెడీ, మా ఫ్రెండ్స్ అందరూ ఓపెన్ చేస్తే లోపల విషయం లేదేంటి, నువ్వు చెప్పిన దానికి సంబంధించిన మ్యాటర్ లేదేంటి, అసలు విషయం ఒకటి టైటిల్ ఒకటి, నేను కూడా వెతికాను, సంబంధం లేదు. పోనీ మీరు ఏమన్నా అలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమన్నా కనుగొంటే ఆ వీడియోలో నాకు కూడా చెప్పండి. అంటే నాకు అలా ఏమైనా ఉందేమో అక్కడ మిస్ అయ్యామో. లేదు ఈ వీడియో కాదు, నేను ఎందుకు లైట్ తీసుకున్నాను పోయిందేమో అనుకుంటున్నాం మేము. అంటే కామన్ సెన్స్ అండి. ఇప్పుడు జనాలకి బతకడం కష్టమైపోయింది. ఒక వీడియో జనాలు క్లిక్ చేస్తే ఎంత మనీ వస్తాయో వాళ్ళకి తెలుసు. క్లిక్ చేయడం అనేది ఇంపార్టెంట్, చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ ఆ వీడియోకి సంబంధించి. సో అట్రాక్టివ్ టైటిల్ ఉంటే తప్పితే ఆ వీడియో క్లిక్ చేయరు. క్లిక్ చేస్తే లోపల విషయం ఉండదు అబ్బా అనుకుంటారు. అలా అని మామూలుగా చూడకుండా ఉంటారా, అబ్బే ఏమన్నా ఉంటుందేమో నెగిటివ్కే అట్రాక్ట్ అవుతారండి ఎవరైనా. అందుకనే నెగిటివ్ టైటిల్సే పెడతా ఉంటారు. సో అసలు కొంతమంది అయితే టైటిల్ చూసి ఏమైంది ఏంటని డైరెక్ట్ ఫోన్ చేస్తారు, ఏంటి టైటిల్ అని. అవునా ఏంటని నేను ఓపెన్ చేసి చూస్తే అసలు ఏం లేదు కదా, ఎందుకు ఇలా అంటే ఇంకో వ్యూ యాడ్ అయింది అక్కడ, అంతకు మించి ఏం లేదు. నేను కెలుక్కోవడం వల్ల ఇంకొక వ్యూ యాడ్ అయింది తప్పితే ఏం లేదు. సో నా విషయమే కాదండి, ఎవరి విషయమైనా టైటిల్స్ చూసి మోసపోవద్దు. జనాలు బతకడం కోసం ఏమంటారు, బతక నేర్చిన తెలివితేటలు ఇవన్నీ పిచ్చి పిచ్చి టైటిల్స్ అన్నీ పెట్టి అనవసరంగా మా నేమ్తో ఆడుకుంటూ ఉంటారు కొంతమంది. దీని నుంచి ఎక్కువ మాట్లాడుకోవడం బెటర్. సో ఇప్పుడు హిమజ మైండ్లో ఏం తిరుగుతుందంటే నెక్స్ట్ ఇక్కడ ఏం పెడతారు మా సైడ్. అది డెఫినెట్ గా నేను వెళ్లే ముందు చెప్పి వెళ్దాం. టైటిల్స్ కొంచెం డీసెంట్ గా చాలా దూరంగా ఉంటుంది, ఎందుకంటే నేను అంత ఫేమ్ అంత నేనేం కోరుకోవట్లేదు. నేను కష్టపడడానికి డబ్బులు వస్తున్నాయి, ఐఎమ్ సో హ్యాపీ. పిచ్చి పిచ్చి టైటిల్స్ పెట్టి అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే మీరు మంచి టైం స్పెండ్ చేస్తామని నమ్మి మేము మీ దగ్గరకు వస్తాం కదా. రైట్. సో పెట్టేశారండి.